అందరికీ నమస్కారం. క్రైమ్ డైరీకి స్వాగతం. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం సహజమే. కానీ అదే కలహాలు పగగా మారి కన్న తండ్రిని కిరాతకంగా చంపే స్థాయికి దిగజారుతాయని ఎవరైనా ఊహించగలరా? మనుషుల మధ్య బంధాలు ఎంత బలహీన పడిపోతున్నాయో నిరూపించే అత్యంత దిగ్భ్రాంతికర సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని ఒక కఠినాత్ముడైన కొడుకు పథకం ప్రకారం హత్య చేసి ఆపై ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టం చేతికి దొరకకుండా సూపర్ డ్రామా ఆడాడు. కానీ చివరకు పాపం పండి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అసలు గుట్టు రట్టయింది. తండ్రిని నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన కొడుకు బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి ఆయన కుమారుడు ఉదయ్కి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ గొడవలే కొడుకు ఉదయ్ మనసులో తండ్రిపై తీవ్రమైన కక్షను పెంచాయి. తండ్రిని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చేయాలని కుమారుడు ఉదయ్ పక్కా స్కెచ్ వేశాడు. గత నెల 21న ఉదయ్ తన తండ్రి లక్ష్మణ్ను బైక్ పై ఎక్కించుకుని భీమారం మండలం శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లాడు. చుట్టూ ఎవరు లేని సమయం చూసి తండ్రిపై ఒక్కసారిగా దాడి చేశాడు. కన్న తండ్రి అని చూడకుండా ఆయన గొంతు పిసికి అక్కడికక్కడే ఊపిరి తీసేశాడు. క్షణాల్లో తండ్రిని కాటికి పంపించేశాడు. హత్య చేసిన మరుసటి రోజు నుంచే ఉదయ్ పెద్ద నాటకానికి తెరలేపాడు. తన తండ్రి లక్ష్మణ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. అందరినీ వెంట పెట్టుకొని చెన్నూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మా నాన్న కనిపించడం లేదంటూ వెతికి పెట్టండి అంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు ఆ దుర్మార్గుడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుండగా గత నెల జూలై 30న గొల్లవాగు అటవీ ప్రాంతంలో తీవ్రంగా కాలిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించగా అది లక్ష్మణ్ మృతదేహమేనని వారు నిర్ధారించారు. కేసును సీరియస్గా తీసుకున్న జైపూర్ సిఐ నవీన్ కుమార్ 3 టీంల సాయంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఉదయ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఉదయ్ తన తండ్రి లక్ష్మణ్ను పథకం ప్రకారం బైకుపై తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహానికి నిప్పంటించి అదృశ్యమైనట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని విచారణలో స్పష్టమైంది. నిందితుడు ఉదయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదండి ఈరోజు క్రైమ్ డైరీ. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.